హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈపీఎఫ్ ఖాతాదారులందరూ మీ యొక్క పిఎఫ్ ఎగ్జిట్ డేట్ అనేది రాంగ్ ఇస్తున్నారు. అది ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు అది ఎలా ఇవ్వాలి, ఎగ్జిట్ డేటు రాంగ్ ఇస్తే ఏమవుతుందండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. చాలామంది కొన్ని కంపెనీలో చేసి మానేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక కంపెనీ చేసి మానేసి మళ్ళీ వేరే కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది రాంగ్ ఇస్తూ ఉంటారు. ఆ రాంగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం కొత్త కంపెనీలోకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు కానీ, అలాగే మనం ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ, మనం ఇచ్చిన డేట్ ఆఫ్ ఎగ్జిట్ రాంగ్ ఇస్తే మనం సెటిల్మెంట్ చేసినప్పుడు రిజెక్ట్ అవుతుంది. అలాగే మనం ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అన్నప్పుడు కూడా రిజెక్ట్ అవుతుంది. అందువల్లనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది చూసుకొని కరెక్ట్గా ఇవ్వండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఏ విధంగా ఇవ్వాలంది మనది ఆల్రెడీ ఒక వీడియో ఉంది, చూడండి. మనం ఒక కంపెనీ చేసి మానేసిన తర్వాత ఇంకో కంపెనీలో రెండో కంపెనీ జాయిన్ అయినప్పుడు అక్కడ ఆ కంపెనీలో పిఎఫ్ తాలూకా జాయిన్ అయినప్పుడు ఏ డేట్ అయితే అక్కడ ఉందో సర్వీస్ హిస్టరీలో కనిపిస్తుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఏ డేట్ అయితే జాయిన్ అయ్యామో ఆ డేట్ ముందు ఒక 3 days కానీ 2 days కానీ బ్యాక్ ఇచ్చుకోండి. అలాగే ఇచ్చుకుంటేనే మనకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ కానీ, పిఎఫ్ అడ్వాన్స్ కానీ, లేకపోతే ఫైనాన్స్ సెటిల్మెంట్ కానీ ఏం చేయడానికైనా మన వీలుగా ఉంటుంది. ఒకవేళ మనం నెక్స్ట్ కంపెనీ జాయిన్ అయిన తర్వాత ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ తర్వాత డేట్ ఇస్తే మనకి పిఎఫ్ క్లెయిమ్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అందువలన మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు తెలియకపోతే బాగా తెలిసిన వాళ్ళని చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.